నమస్కారం. వెల్కమ్ టు యోగ మంత్ర. మనిషి బ్రతకడానికి పంచేంద్రియాలు ఎంత అవసరమో మనిషి ఆరోగ్యంగా బ్రతకడానికి యోగా ప్రాణాయామం అంతే అవసరం. ఇవాల్టి మన యోగ మంత్రంలో డయాబెటీస్ కోసం జాను శీర్షాసనం తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో చంద్రక్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసేద్దాం. చంద్రక్రియ ప్రాణాయామం. ముందుగా వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఒక ప్రశాంత స్థితికి చేరుకోవాలి. ఆ తర్వాత పృథ్వీ ముద్రను వేసి శ్వాస మీద ధ్యాస ఉంచుతూ ఉచ్ఛ్వాస నిశ్వాసలను కొనసాగిస్తూ ఉండాలి. చంద్రక్రియ ప్రాణాయామం చేయడం వలన బాడీలో ఉండే స్ట్రెస్ ని తొలగించుకోవచ్చు. స్ట్రెస్ కూడా డయాబెటిక్ రావడానికి కారణమవుతుంది కాబట్టి ఈ ప్రాణాయామంతో డయాబెటిక్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో 40 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను కిందకు దించి నుదుటిని నేలకు ఆనించి లింగముద్రలో ఉన్న 2 చేతులను నేల మీద ఉంచాలి. ఈ చంద్రక్రియ ప్రాణాయామం చేయడం వలన షుగర్తో పాటు హై బీపీని కూడా అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో 1 నిమిషం పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా నడుమును పైకి లేపుతూ తలను సాధారణ స్థితిలో ఉంచి 2 చేతులను లింగముద్రలోనే థైస్ మీద ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో దీర్ఘమైన శ్వాస తీసుకొని వదులుతూ ఉండాలి. ఇలా ఈ ప్రాణాయామ క్రియను ఈ స్థితిలో 40 సెకండ్ల పాటు చేసుకోవాలి.
నెమ్మదిగా తలను కిందకు వంచి నేలకు నుదుటిని ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపి కళ్ళు తెరిచి లింగముద్రలో ఉన్న చేతులను జ్ఞానముద్రలోనికి తీసుకువచ్చి ఈ చంద్రక్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఇలా ఈ చంద్రక్రియ ప్రాణాయామం చేయడం వల్ల మొండి షుగర్ని అదుపులో ఉంచడమే కాకుండా బాడీలో ఉన్న టాక్సిన్లను, విష పదార్థాలను తరిమేయవచ్చు. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జాను శీర్షాసనం వేసేటప్పుడు శరీరం ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆసనం పర్ఫెక్ట్గా రావాలి అంటే వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత జాను శీర్షాసనం ఎలా చేయాలో కూడా చూసేద్దాం. జాను శీర్షాసనం వార్మప్. ముందుగా వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత 2 చేతులను పక్క నుంచి పైకి లేపి కలిపి ఉంచి ఆ తర్వాత 2 చేతులను కలిపి నెమ్మదిగా కిందకు దించాలి. ఆ తర్వాత శరీరాన్ని కుడివైపు నేల మీదకు వంచి కుడి చేతిని మోచేతి వరకు నేలకు ఆనించి ఎడమ కాలును ముందుకు చాపి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత ఎడమ కాలును ఫోల్డ్ చేసి ముందుకు చాపుతూ ఈ విధంగా వార్మప్ చేసుకోవాలి. ఇలా ఈ వార్మప్ని 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఎడమ కాలును ఫోల్డ్ చేసి కుడి మోకాలు ముందు నేలకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత శరీరాన్ని పైకి లేపి ఎడమవైపు శరీరాన్ని ఉంచి ఇందాక కుడివైపు చేసిన వార్మప్ క్రియను ఇప్పుడు ఎడమ వైపునకు చేసుకోవాలి. ఇలా ఈ వార్మప్ని ఎడమవైపు చేసిన తర్వాత శరీరాన్ని వజ్రాసనంలో ఉంచి 2 చేతులను వెనక ఉంచి తలతో సహా నడుమును కిందకు వంచి తలను కిందకు చూసే విధంగా ఉంచాలి. ఆ తర్వాత తలను పైకి లేపుతూ శ్వాసను తీసుకొని తలను కిందకు దించుతూ పీల్చిన శ్వాసను వదిలేస్తూ ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను పక్కకు చాపి ముందుకు తీసుకువచ్చి 2 చేతులను కలిపి మరలా వెనక్కి తీసుకువెళ్తూ మరలా 2 చేతులను కలుపుతూ ఈ వార్మప్ని 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత 2 చేతులను కుడివైపునకు చాపి ఆ తర్వాత నెమ్మదిగా కుడివైపు నుండి ఎడమవైపునకు తీసుకువచ్చి ఆ తర్వాత 2 చేతులను కిందకు దించి వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు తెరిచి ఈ వార్మప్ని ముగించవచ్చు. జాను శీర్షాసనం. ముందుగా వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత కళ్ళు తెరిచి వజ్రాసనంలో నుంచి కుడి కాలును కుడివైపు నేల మీదకు చాపి ఎడమ కాలును సుఖాసనంలో ఉంచి 2 చేతులను ఎడమ మోకాలు కింద నేలకు ఆనించి తలను కిందకు వంచి నుదుటిని ఎడమ మోకాలుకి ఆనించి ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతులను కలిపి లింగముద్రలో తల ముందు నేల మీద ఉంచాలి. డయాబెటిక్ వ్యాధి ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి జరగనప్పుడు వస్తుంది. ఈ జాను శీర్షాసనం చేయడం వలన పాంక్రియాసిస్ మీద ప్రెషర్ పెరిగి ఇన్సులిన్ ఉత్పత్తి జరిగేలా చేసి ఈ డయాబెటిక్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. ఇలా ఈ ఆసన స్థితిలో 40 సెకండ్ల పాటు ఉండాలి.
తర్వాత నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో తలను ఉంచి కళ్ళు మూసుకొని ఉండాలి. ఇలా కాసేపు ఉన్న తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచి కుడి చేత్తో కుడికాలు పాదాన్ని పట్టుకొని ఎడమ చేతిని గాలిలోనికి పైకి లేపి నిటారుగా ఉంచాలి. ఈ స్థితిలో కుడి మోచేతిని కుడి మోకాలికి ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఎడమ చేతిని కిందకు దించి కుడి చేతి మీద ఉంచి తలను కిందకు వంచి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా 2 చేతులను తీసి తలను పైకి లేపి కొంచెం ముందుకు తలను నడుమును బెండ్ చేసి 2 చేతులను నేల మీద ఉంచి ఇదే స్థితిలో తలను ఎడమవైపునకు తిప్పి ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతులను మోచేతుల వరకు ముందున్న నేల మీద ఆనించి తలను కిందకు వంచి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత ఇదే స్థితిలో నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో తలను ఉంచాలి. ఆ తర్వాత కుడి కాలును అర్ధ సుఖాసనంలో ఉంచి ఎడమ కాలును ఎడమవైపు నేల మీదకు చాపి ఇందాక కుడికాలు వైపు చేసిన ఆసన క్రియను ఇప్పుడు ఎడమకాలు వైపునకు చేసుకోవాలి. స్థూలకాయం కూడా డయాబెటిక్ వ్యాధి రావడానికి కారణమవుతుంది. ఈ జాను శీర్షాసనం చేయడం ద్వారా స్థూలకాయాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఈ జాను శీర్షాసనం బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేలా చేసి మెమరీ పవర్ను పెంచుతుంది. ఈ ఆసన క్రియను ఎడమకాలు వైపు చేసిన తరువాత తలను పైకి లేపి సాధారణ స్థితిలో తలను ఉంచి నెమ్మదిగా కళ్ళు మూసుకొని
కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత 2 కాళ్లను వజ్రాసనంలో ఉంచి 2 చేతులను థైస్ మీద ఉంచి కళ్ళు మూసుకొని ఉండాలి. ఇలా కాసేపు ఉన్న తరువాత తలను నడుమును కిందకు వంచి 2 చేతులను ముందు వైపు నేల మీద ఉంచి నుదుటిని ముందు నేల మీద ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతులను వెనక వెన్ను మీద ఉంచాలి. ఈ జాను శీర్షాసనంను నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకొని చేయడం మంచిది. ఇలా ఈ స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో తలను నడుమును ఉంచి కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వాలి. ఆ తరువాత కళ్ళు తెరుస్తూ 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచి ఈ జాను శీర్షాసనంని ముగించవచ్చు. జాను శీర్షాసనం చేయడంతో సంపూర్ణ యోగక్రియ పూర్తయినట్టు భావించాలి. ఈ ఆసనం చేయడం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచడమే కాకుండా బాడీ మొత్తం ఫ్లెక్సిబుల్ గా మారి దృఢంగా తయారవుతాం. ఇప్పుడు ఈ జాను శీర్షాసనం గురించి మన ఎక్స్పర్ట్ ఏమంటున్నారో చూద్దాం. హాయ్, వెల్కమ్ టు యోగ మంత్ర. ఇప్పటి వరకు మీరు జాను శీర్షాసనం చూశారు. జాను శీర్షాసనం అంటే మీ మోకాలు దగ్గరికి మీ తలని రీచ్ అవ్వడమే జాను శీర్షాసనం అని అంటారు. సో జాను శీర్షాసనం ముఖ్య ఉద్దేశం మీకు యాక్చువల్గా సైకలాజికల్గా మనం చాలా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. అండ్ దెన్ అబ్డామినల్ ఏరియా గెట్స్ ఎ గుడ్ మసాజ్ యాక్చువల్గా. సో గాలి పీల్చుకుంటూ మీరు నెమ్మదిగా ఎప్పుడైతే ఫార్వర్డ్ బెండ్ నడుము దగ్గర నుంచి బెండ్ చేయాల్సి ఉంటుంది. మన మెడ మీద తర్వాత షోల్డర్స్ మీద ఎలాంటి ప్రెషర్ ఉండకుండా మనం గనక ఫార్వర్డ్ బెండ్ చేసినట్లయితే దీనిలో మీకు అబ్డామినల్ ఏరియాలో ఫ్యాట్ అక్యుములేషన్ అనేది చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. తర్వాత డిప్రెషన్ నుంచి కూడా ఇది కాపాడుతుంది. వెనెవర్ యు ఆర్ స్ట్రెస్డ్ అవుట్, బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా మీకు దాని నుంచి రికవరీ అవ్వడానికి ఈ జాను శీర్షాసనం గనక ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. సో బీ ఫిట్, బీ హెల్దీ. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.